హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మ వ్లాగ్స్ తెలుగు ఛానల్ అండి. ఈరోజు ఒక వెరైటీ స్పెషల్తో మీ ముందుకు వచ్చానండి. స్పెషల్ అంటే కోడిగుడ్డు మసాలా పులుసు అండి. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో మనం ఈ వీడియోలో చూద్దామండి. చాలా ఈజీగా, చాలా టేస్టీగా, చాలా రుచిగా ఉండే కోడిగుడ్డు మసాలా పులుసు అండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మరిన్ని వీడియోతో వస్తూనే ఉంటాను. ఈ వీడియో కూడా ఆదరిస్తారని అనుకుంటున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు మనము ఆవాలు, ఇంకా జీలకర్ర, ఎండుమిర్చి, 2 మెంతులు కూడా వేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత మసాలాలు వేసుకోవాలండి. నేనైతే 2 దాల్చిన చెక్క వేసుకున్నాను, కొంచెం సాజీర కూడా వేసుకున్నానండి. ఒక 2 బిర్యానీ ఆకులు వేసుకున్నాను. ఇవి వేగాక తర్వాత మనం ఆనియన్ కూడా వేసేసుకోవాలండి. చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకోవాలి. నేను చూపించిన విధంగా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా బాగా వస్తుంది. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. రైస్ కన్నా, రోటీస్కైనా చాలా బాగుంటుంది. ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అది చూస్తేనే ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేశాననేది అర్థమవుతుందండి. తర్వాత నేను ఒక 3 ఆనియన్ తీసుకున్నాను, చిన్న ముక్కలుగా కట్ చేశానండి. తర్వాత కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతుందని నేను సాల్ట్ కూడా వేసి కలుపుకుంటున్నాను. మన ఛానల్కి వెళ్తే ఇంకో వెరైటీతో కోడిగుడ్డు పులుసు కూడా చేశానండి. వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. టమాటాతో కోడిగుడ్డు పులుసు చేశానండి. ఇది ఓన్లీ ఆనియన్, ఎగ్, అది చింతపండు రసంతో చేశానండి. చాలా బాగుంటుంది కర్రీ. చాలా స్పెషల్గా సండే దీనికి కాంబినేషన్గా బగారా రైస్ కూడా చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. నాకు ఏమైనా కూరగాయలు లేనప్పుడు, ఎగ్స్ ఉన్నప్పుడు ఇలా కూడా చేసుకొని తినొచ్చండి. చాలా బాగుంటుంది. 2-3 ఇంగ్రీడియంట్స్తోనే చాలా టేస్టీగా, చాలా రుచిగా వచ్చే కోడిగుడ్డు మసాలా పులుసు అండి. ఇలా మగ్గుతూనే ఉండాలి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మగ్గనివ్వాలి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చాయండి, చూస్తూ ఉన్నారు మీరు. తర్వాత నేను కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను. మరీ బ్రౌన్గా అవ్వద్దండి, మీడియంలోనే బ్రౌన్గా అవ్వాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. తర్వాత అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలండి. ధనియాల పొడి కూడా వేసుకోవాలి 1 టేబుల్ స్పూను. తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి. తర్వాత నేను కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటున్నాను. గరం మసాలా, కొంచెం జీలకర్ర, మెంతుల పొడి కూడా కలిపి వేసుకున్నానండి. ఇవి వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇవన్నీ కలుపుకున్న తర్వాత మనం కొబ్బరి పొడి కూడా వేసేసుకోవాలండి. ఇప్పుడే వేసుకోవాలి. ఇంకో వెరైటీతో వస్తానండి. అది కూడా కోడిగుడ్డు పులుసుతోనే చాలా వెరైటీగా చాలా బాగుంటుంది. అది కూడా ప్రిపేర్ చేసి పెడతానండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఇవన్నీ కలుపుకున్న తర్వాత కొంచెం కొబ్బరి పొడి కూడా వేసేసుకోవాలి. చూపిస్తున్నాను కదా, కొంచెం కొబ్బరి పొడి వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. పచ్చి కొబ్బరి మిక్సీ పట్టి కూడా వేసేసుకోవచ్చండి. అంటే కొంచెం మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఇవన్నీ కొంచెం కొబ్బరి పొడి, ఇంకా ఇవన్నీ వేయించి మిక్సీ పట్టేయాలండి. ఇవి ఇలా మిక్సీ పట్టి కూడా వేయొచ్చు, చాలా బాగుంటుంది. ఇలా కూడా ఒకసారి చేసి పెడతానండి ఒక వీడియో. అది ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత మనము ఇవి ఒక 10 మినిట్స్ వరకు సిమ్లోనే మగ్గనివ్వాలండి. తర్వాత మనం చింతపండు పులుసు వేసేసుకోవాలి. చూపిస్తున్న విధంగా వేసుకోవాలండి. ఇలా కొంచెం వేసుకున్న తర్వాత కొన్ని వాటర్, 1 గ్లాస్ వాటర్ కూడా పోసేసుకోవాలి. ఒక వాటర్ గ్లాస్ పోసుకున్న తర్వాత మన ఎగ్స్ వేసి అన్నీ కలుపుకోవాలి. ఈ గ్రేవీ అయితే చిక్కగా వచ్చేటట్టు ఉడకనివ్వాలి. నేనైతే 1 గ్లాస్ వాటర్ పోస్తున్నాను, చూస్తున్నారు కదా. ఈ 1 గ్లాస్ వాటర్ పోసుకున్న తర్వాత మనం ఎగ్స్ కూడా వేసేసుకోవాలండి. ఎగ్స్కి పైన ఘాట్లు పెడితే ఇంకా బాగుంటుంది. ఇలా ఘాట్లు పెట్టి మనము ఎగ్స్లో పులుసులోనే వేసేసుకొని ఒక 10 to 15 మినిట్స్ వరకు ఉడకనివ్వాలండి. అలా అయితేనే చిక్కగా వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్కి కొంచెం కసూరి మెంతి వేసి కలుపుకొని స్టవ్ బంద్ చేస్తే చాలా బాగుంటుందండి కర్రీ. నచ్చితే లైక్, షేర్,
సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటానండి. ఏమైనా సాల్ట్ అయినా కర్రీస్ కారమైనా తక్కువగా ఉంటే కొంచెం టేస్ట్ చేసి మనం వేసేసుకోవచ్చండి. ముందుగా ఇప్పుడే వేసేసుకోవచ్చు, అప్పుడైతేనే చాలా బాగుంటుంది. అన్నీ కలుపుకొని ఉడుకుతుందండి. ఇప్పుడు కసూరి మేతి వేసి మనం అన్నీ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఉంచి స్టవ్ బంద్ చేసి కోడిగుడ్డు మసాలా పులుసు అండి, చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో కొంచెం వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. అంతవరకు ఈ వీడియో చూస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి. చాలా వీడియోస్ ఉన్నాయి కానీ బయట వాళ్ళు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. బాయ్.